తెలుగు రాష్ట్రాల రాజకీయాలు మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ క్రైమ్ వెబ్ సిరీస్లను మించిపోయినాయుల్లా లీడర్లు గలీజ్ మాటలతోని గబ్బు పట్టిస్తున్నారు. చాలా మంది గట్లనే పాడైనరు. మరి మన రాజేష్ దగ్గర ఏమైనా అప్డేట్స్ ఉన్నాయో అరుచుకుందాం. ఇక నా సామ్రాజ్యం విస్తరించి కోట్ల రూపాయలు సంపాదించబోతున్నా మా మిషన్. అమ్మో, ఈ రాజేష్ ఏంది కల్కి సినిమా లెక్క సెట్టింగ్ వేసుకొని కథలు పడుతున్నాడు. ఓ రాజేషు, ఏం చేస్తున్నావు? అదంతా ఏంది? దిస్ ఇస్ టైమ్ మిషన్. అంటే టైం ఎంత అయిందో చూసి చెప్తుందా? ఓ షట్ 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 ఆదిత్య 369 సినిమా చూడలేదా? అట్లాంటిదే ఈ మిషన్ కూడా. ఇందులో కూర్చొని ఒక్క కట్టుకొత్తితే చాలు మన వయసు ఎన్నేళ్ళంటే అన్నేళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది. అబ్బచ్చా, అదెట్లా సాధ్యమవుతుంది అసలు? యాక్చువల్ గా మనకు చిన్న ఏజ్ లోనే ముఖం మీద ముడతలు గిట్ల వచ్చి ముసలోళ్ళ లెక్క ఎందుకు అవుతున్నాం చెప్పు? ఎందుకు? పొల్యూటెడ్ ఎయిర్ వల్ల. ఎస్, గాలిలోని కాలుష్యం చేయబట్టి చర్మం తన స్వరూపాన్ని కోల్పోతున్నది. దీని గురించి కొన్ని గ్రంథాల్లో కూడా రాసిండ్రు. నిజంగానా? చెరుమ్ముడు వయసవ్యం కాలుష్యహీనం కదంబ చిత్రం. అంటే కాలుష్యం కారణంగా మనుషుల చర్మం ముడతలు పడుతుందని వెనకట్నే రాసిండ్రు మన పెద్దోళ్ళు. అంటే ఇప్పుడు నిజంగానే ఈ మిషన్ వయసు తగ్గిస్తుందా? అరే పక్కా, కావాలంటే ఒక్కసారి ట్రై చేసి చూడు. బామ్మ లెక్కున్న నిన్ను పాపు బొమ్మ లెక్క చేసి చూపెడతా. ఏంది, ట్రై చేస్తావా? అయితే అర్జెంటుగా ఒక 6,000 రూపాయలు పంపించేసి. ఎందుకు? మరి ఏజ్ తగ్గుడు అంటే ఉత్తగానే అనుకున్నావా? ఒక్క సిట్టింగ్కు 5,000 రూపాయలు, రిజిస్ట్రేషన్కు 2,000 రూపాయలు. ఇంకా నువ్వు అడిగినావు కాబట్టి ఏదో తెలిసిందాను అని చెప్పి ఒక 1,000 రూపాయలు తగ్గించిన. మొత్తం 20 సిట్టింగులు ఉంటాయి ఇట్లా. 20? అరే జస్ట్ 20ఏనబ్బా. నువ్వు ఒకటేసారి కడతానంటే చెప్పు, 1,00,000 రూపాయల మొత్తం సెట్ చేసేద్దాం. ఇగో నువ్వేం ఆలోచించకు చెప్తున్నా, నిన్ను మేకప్ లేకున్నా మేనక లెక్క అవుపడేటట్టు చేస్తా. కానీ అట్లయితే మరి నువ్వెందుకు వయసు తగ్గించుకోలే? హలో, తగ్గించుకున్నా ఆల్రెడీ. కాకుంటే ఇవాళ కొంచెం బ్యాంకుల పని ఉంటే మళ్ళీ మేనేజర్ గుర్తుపట్టాడని చెప్పి ఏజ్ వెనకకి తెచ్చుకున్నా. అంతే, అంత మన చేతుల పనే. మిషన్ కట్టుకొస్తే కథం, వెనకపోడు ముంగడికొచ్చుడు. నాకెందుకో నమ్మబుద్ధి అయితే లేదు. సరే, ఒక పని చేద్దాం. నిజంగా నీ ఏజ్ తగ్గకుంటే కట్టిన దాంట్లో 50% వాపస్ ఇస్తా, ఓకేనా? అయినా అట్లాంటి అవసరమే రాదు. ఇదేమన్నా వాషింగ్ మిషన్ అనుకున్నావా? టైం మిషన్. ఆ నుంచి కాదు, ఇజ్రాయెల్ నుంచి తెప్పించిన. అసలే ఎక్కడ నుంచి తెప్పించినావు? ఇజ్రాయెల్. ఇట్లాంటిదే కాన్పూర్ లో కూడా ఒకటి ఉన్నది కదా. ఇద్దరు ఆలుమగలు కలిసి స్టార్ట్ చేసిండ్రు బిజినెస్. మస్తు నడుస్తున్నదట దందా. వాళ్ళ గురించి తెలిసే నేను ఈ మిషన్ తెప్పించిన. రాజీవ్ కుమార్ దూబే, రష్మి దూబేనే కదా వాళ్ళ పేర్లు. అరే నీకెట్లా తెలుసు వాళ్ళ పేర్లు? నీ బొంద, వాళ్ళు అరెస్ట్ అయ్యిండ్రు. అదేంది? నీ లెక్కనే వాళ్ళు కూడా 65 ఏళ్ల ముసలోళ్లను 25 ఏళ్ల వయసు పోరు లెక్క తయారు చేస్తా అని చెప్పి 20 మంది దగ్గర నుంచి మొత్తం 35 కోట్లు వసూలు చేసిరట. డబ్బులు ఇచ్చిన వాళ్ళొకరు మోసపోయినామని చెప్పి కేసు పెడితే పోలీసులు ఎతుకుతారు ఇప్పుడు ఆ దుబేగాళ్ళ కోసం. ఏంది వాణి నువ్వు అనేది? ఈ మిషన్ తెప్పించేటందుకు ఏవేవో లింకులు వాడి 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తెప్పించినా తెలుసా నేను? నాకు డౌటే. వాడెవడో పాత ఇనుప సామాన్లోడు అన్ని అతికిచ్చి కలర్లేసి ఇజ్రాయెల్ టైం మిషన్ అని నమ్మించి నీకు అంటగట్టట్టున్నాడు గాని. అట్లా నాకు వాణి, నువ్వు ఏడుపోస్తున్నది. అయినా నువ్వు ఆల్రెడీ వయసు తగ్గించుకున్నా అంటివి, గ్రంథాల్లో రాసి ఉన్నది అంటివి కదా ఇందాక. అంతా ఉత్తదే. అట్లా చెప్పకపోతే ఎవ్వరు నంబర్ అని చెప్పిన గంతే. ఎవరో నమ్ముడు కాదు. అసలు నువ్వెట్లా నమ్మినావు? మిషన్ తోటి వయసు వెనకకొస్తుందంటే నమ్మి లక్షలు మునిగినావు. మంచిగా అయింది పటు ఎడ్డిగాడి దెక్కను. అయ్యిందేదో అయ్యింది. దీని పైసల మంద మనకు అమ్మాయించుకుంటా. దీన్ని వాడి ఏంది కమాయించేది? మందిని మోసం చేసా తాట తీస్తా. ఆ దుబేగాళ్ళ కోసం ఎవరో చేసినట్టు నేను నీ గురించి ఫోన్ చేస్తా పోలీసులకు. నువ్వు కాదు, నేను చేస్తా పోలీసులకు ఫోన్ చేసి నాకు ఇట్లా మోసం చేసారు సార్ అని చెప్పి కంప్లైంట్ ఇస్తా. అవును, నేను మళ్ళా కలుస్తా నిన్ను. ఇటు కాదు, ఇటు పోవాలి. పో. కానీ చూసిన రానుల్లా ఏజ్ తగ్గిస్తామంటే అందరు కలిసి 35 కోట్లు మునుగుడైంది. అసలు వయసు వెనకకి ఎట్లొస్తుంది అనుకున్నారో కదా. చదువు వస్తే ఉన్నమతి పోయిందన్నట్టే చేస్తున్నారు ఆడడ కొందరు. అట్లాంటి వాళ్ళ వల్ల దుబేగాళ్ళ సొంటలు దండుకుంటున్నారు.